ఈరోజు ప్రశ్న, దైవం యొక్క నివాసం ఏంటి? ఎక్కడ ఆయన నివసిస్తూ ఉంటాడు? హైదరాబాద్ అతను అడిగాడు. దైవం యొక్క నివాసం ఇక్కడ అని చెప్పడానికి ఈజ్ ఎనీవేర్. భగవంతుడు లేని ప్రదేశం ఉంటుంది అసలు? ఆయనకంటూ ఒక నివాసం అంటూ సపరేట్గా పెట్టుకొని ఆయన ఒక ఫ్యామిలీని ఏమైనా మెయింటైన్ చేస్తారా? సృష్టి మొత్తం ఆయన నుంచే ఉద్భవించింది. సృష్టి మొత్తం ఆయన దగ్గర నుంచే తయారైంది. ఆయన ఆలోచనలో నుంచే వచ్చింది. ఆయన యోగశక్తి నుంచి తయారైంది. సృష్టిలో స్త్రీ పురుషులు, జంతువులు, పక్షులు, బిల్డింగ్స్, రోడ్లు, భూమి, సముద్రాలు, చెట్లు, చేమలు, అడవులు, మొత్తం సృష్టి మొత్తం ఆయన సృష్టించిన అణువుతోటే తయారైంది. అందుకని భగవంతుడు లేని ప్రదేశం అంటూ ఉండదు. మనం ప్రతిదాన్ని అనుభూతి చెందాలి, ప్రతిదాన్ని మనం స్పర్శించగలగాలి. అదే మనకు ఈ జీవితం యొక్క టాస్క్. మన లోకంలో నుంచి మన యొక్క కర్మలను, మన లోకం నుంచి మనము ఇక్కడికి మన కర్మలను క్షమించుకోవడం కోసం వచ్చాము, క్షమింపజేసుకోవడం కోసం వచ్చాం. ఈ ప్రపంచంలో మనం ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అవి నేర్చుకోవడానికి కోసం వచ్చాం. ఎన్నో లోకాల వాళ్ళు ఇక్కడ టెక్నాలజీని ఇచ్చి ఉన్నారు. అది నేర్చుకోవడం కోసం వచ్చాం. మన లోకంలో లేనటువంటి ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ క్రియేషన్ చేస్తున్నారు. అవన్నీ మనము ఆనందించి అనుభవించడానికి వచ్చాము. అవన్నీ భగవత్ స్వరూపం, భగవంతుని యొక్క స్థితిని, భగవంతుని యొక్క క్రియేషన్ని తెలియజేయటం కోసం ఇంత ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించి ఉన్నాడు. అన్ని లోకాలకు సృష్టికర్త ఆయనే. అందుకని భగవంతుడి సృష్టిని మనము ఇక్కడ అక్కడ అని, ఆయన నివాసం ఇక్కడ అని చెప్పడానికి ఉండదు. హృదయం ఆయన నివాసం అన్నాం అనుకో, హృదయంతో పైన ఉన్నటువంటి రక్తము, దానికి సంబంధించిన మాంసంలో ఆయన లేడా? సృష్టి మొత్తం ఆయనే ఉన్నాడు. సృష్టి మొత్తం భగవంతుడి నివాసమే. ఆయన ఒక్కడే, ఎంతమంది లేరు. వన్నెస్, ఏకత్వం. సృష్టి మొత్తానికి ఒకటే సృష్టికర్త ఉన్నాడు. అన్ని లోకాలకు ఒకటే సృష్టికర్త. వందల సృష్టికర్తలు ఎవరు లేరు. ఒకటే సృష్టికర్త ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు. మనల్ని క్రియేట్ చేశాడు. జంతుజాలాన్ని క్రియేట్ చేశాడు. నీటిని క్రియేట్ చేశాడు. ఆకాశాన్ని క్రియేట్ చేశాడు. సముద్రాన్ని క్రియేట్ చేశాడు. సూర్యుడిని క్రియేట్ చేశాడు. చంద్రుడిని క్రియేట్ చేశాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క పని కోసం తయారు చేశాడు ఆయన. ఆ పని మాత్రమే చేస్తాయి. మానవుడు మాత్రం ఒక పని కోసం క్రియేట్ చేసి ఇంకొక పని చేస్తున్నాడు. భగవంతుడు ఆయనను సృష్టించడం కోసం మనల్ని తయారు చేస్తే అది మర్చిపోయి మిగతా పనులన్నీ చేస్తున్నాం. మళ్ళీ ఐక్యమై ఆయనలో కలవాలి అంటే మనం ముందు భగవత్ స్వరూపులుగా మారాలి. ఒక భగవంతుడు ఇంకొక భగవంతుడిని గుర్తించగలడు. అలా మారాలి అంటే మనం ధ్యానం చేయాలి, మన లోపలికి వెళ్ళాలి. అప్పుడే మనము భగవత్ స్వరూపులుగా మారగలము. భగవంతుడు నేను ఒకటి అనే స్పృహ కలిగి ప్రవర్తించగలము. భగవంతుని అనుభూతి చెందగలం. అందుకని భగవంతుని మనం గుర్తించడానికి మనం భగవంతులై ఉండాలి. భగవంతుడే సృష్టికి మూలం. భగవంతుడే సంపదలకు మూలం. భగవంతుడే అదృష్టానికి మూలం. భగవంతుడే ఆనందానికి మూలం. భగవంతుడే కష్టాలకు కూడా మూలం. అందుకని ఎవరైతే మనకు మాయవల వేశారో, ఆ మాయవల వేసిన అయినదనే శరణాగతి అవుతే ఆ మాయ తొలగిపోతుంది. అందుకని భగవంతుడిని శరణాగతి అవ్వాలి. భగవంతుని అనుభవంలోకి తీసుకోవాలి. అప్పుడు ఆ భగవంతుడిలో ఐక్యం అవ్వగలము. అప్పుడు భగవంతుడు, నువ్వు, నేను అందరం ఒకటే. ఈ ప్రపంచం మొత్తం ఒకటే. ఇలాంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికి కూడా భగవంతుడు ఒకడే. వాటిలన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు. అందుకని ఈ చరాచర సృష్టి మొత్తానికి, భూమండలాన్ని, ఇలాంటి మండలాలకి అన్నిటికూ అధిపతి ఆయనే. అలాంటి శక్తి కలిగినటువంటి భగవంతుని పరిపూర్ణంగా విశ్వసిద్దాం. మన రియాలిటీ నుంచి బయటికి వచ్చి ఈయన ఉన్నాడు అని బిలీవ్ చేయండి. మీకు అన్ని అద్భుతాలు చేయగలడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. ఆయన ఆపేవాళ్ళు కానీ, ఆయనకి ఎదిరించేవాళ్ళు కానీ ఈ సృష్టిలో లేరు. అలాంటి వారు ఉండరు. భగవంతుడే సర్వం. మన జీవితానికి ఆయనే ఆధారం. అందుకని భగవంతుడి యొక్క నివాసం అంటూ ఏముండదు. ఆయన నివాసంలోనే మనం ఉంటున్నాము. మళ్ళీ ఆయనలో ఐక్యం అవ్వాలి. అదే మన యొక్క టాస్క్. ఇక్కడ అనుభవాలన్నీ పోగు చేసుకొని చక్కగా భగవంతునికి శరణాగతి అయ్యి ఆయనలో
లీనం అవ్వాలి, ఐక్యం అవ్వాలి. ఎందుకంటే సృష్టి మొత్తం ఐక్యమై ఉన్నాడు కదా భగవంతుడు. అందుకని మనం కూడా ఆయనలో ఐక్యం అవ్వాలి. అప్పుడు భగవంతుడు నువ్వు నేను వేరు కాదు, భగవంతుడే సృష్టికర్త, భగవంతుడు ఒకడే. మీరు భగవంతుని అనుభూతి చెందాలంటే ముందు భగవంతుడికి స్థానం ఇవ్వండి. అప్పుడు ఆయన అనుభవించవచ్చు, ఆయన అనుభూతి చెందొచ్చు. ఆయన శక్తి మీరు కూడా లోక సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.